హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు శృతిలయలు కథల ప్రపంచం. ఈ రోజు కథ మ్యాడ్లీన్ లవ్ సీజన్ 2 పార్ట్ 17. గంట తర్వాత అందరూ ఇంటికి చేరుకోవడంతో పెద్దల్లుడు కూతుళ్ళిద్దరూ రావడంతో ఎదురు వెళ్లి అందరూ లోపలికి తీసుకుని వచ్చారు. కాళ్ళకి పారాణి పెట్టుకుని పట్టు చీరలో 2 చేతుల నిండుగా గాజులు, 2 చేతుల నిండుగా గోరింటకు పెట్టుకుని మెడలో నగలతో తల నిండా మల్లెపూలతో కళ్యాణ తిలకంతో ముద్దుగా ఉన్న చెల్లెల్ని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతూ మా పెళ్లి టైంలో చిన్నపిల్లలాగా అనిపించేది. అప్పుడే పెళ్లి కూతురు అయిపోయింది అని అంటూ ఇద్దరు కౌగిలించుకోవడంతో మీరు నాతో మాట్లాడకండి అంటూ వాళ్ళకి దూరంగా జరగడంతో ఏమైందే అన్నారు వాళ్ళు. పెళ్లి పెట్టుకొని, అది కూడా సొంత చెల్లి పెళ్లి పెట్టుకొని ఇంత లేటుగా వస్తారా మీరు? మీరు అసలు మనుషులు కాదు, మీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదు అని కోపంగా అంటూ ఉంటే, అది కాదే నా బంగారు తల్లి కదూ, మీ బావలు అప్పుడే పంపడానికి రెడీగా లేరు అనగానే విరాట్ బుర్ర గోక్కుంటూ ఉంటే రక్ష కోపంగా చూసి, ఏం బావా, ఎప్పుడు అక్క వాళ్ళు ఉండేది మీతోనే కదా, ఒక్క 15 రోజులు ముందు పంపిస్తే మీరేమైనా అరిగిపోతారా కరిగిపోతారా అనగానే, ఇదెక్కడి గొడవే, మీ చిన్నబావని తిట్టాల్సిన తిట్లు కూడా నన్నే తిడుతున్నావా అనగానే, మా చిన్నబావ ఇక్కడ లేడు కదా, అందుకే నిన్ను తిట్టానని కొన్ని తిట్లు చిన్నబావకి వెళ్ళి చెప్పు అని రక్ష కోపంగా చెప్పడంతో, అలాగే చెప్తానే చిన్న మరదలా అన్నాడు విరాట్ వెటకారంగా. దక్ష, దీక్షిత, ప్రవీణ్, నవీన్, సంగవి నవ్వుకుంటూ ఉంటే, వదిన ఆరోగ్యం ఎలా ఉంది, ఇంటికి వెళ్ళలేదా అని దక్ష అడిగేసరికి, ఎక్కడా, మీ అన్నయ్య కూడా మా తమ్ముళ్లాగా తయారయ్యాడు, పంపనంటే పంపనంటున్నాడు, పైగా అత్తయ్యకి ఇలాంటి వాటిల్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి పర్వాలేదు అనుకుని ఇక్కడే ఉన్నాను అనగానే, నా కొడుకు కోసం మరదళ్ళని కంటున్నావు కదా అంది. నీ అదృష్టం బాగుంటే ఇద్దరు కవల పిల్లలు ఒకేసారి ఆడపిల్లలు పుడతారు, లేదంటే నేనేం చేయలేను అని సంగవి చెప్పగానే నవ్వుకున్నారు అందరూ. స్నేహ, కావ్య కూడా కడుపుతో ఉండేసరికి భలే ఉంది, అందరూ కడుపులు వేసుకుని ఇల్లంతా తిరుగుతున్నారని దక్ష నవ్వుతూ ఉండేసరికి, అదేంటో నా హ్యాపీగా ఉందని నవ్వుతున్నావా, మా మీద కామెంట్ చేస్తున్నావా అని స్నేహ అనగానే, చిచి కామెంట్ ఎందుకు చేస్తాను, నాకు చాలా హ్యాపీగా ఉంది, కాకపోతే మీ ముగ్గురిని జాగ్రత్తగా చూసుకోవాలి, పైగా పెళ్లి కూడా ఎంజాయ్ చేయలేరు కదా, అదే ఆలోచిస్తున్నాను అనగానే, ఏం చేస్తాం, అందరి పెళ్లి డిఫరెంట్ టైంలో అయినా కూడా ప్రెగ్నెన్సీ ఒకేసారి అందింది అని చెప్పింది కావ్య. సరే సరే కబుర్లు ఆపండి, సాయంత్రంతో 4వ రోజు పూర్తయిపోతుంది, రేపొక్కరోజు పెళ్లి కూతుర్ని చేస్తే ఎల్లుండి పెళ్లి కాబట్టి అసలు అక్కలుగా ముందు మీరే చేయాలి, కానీ మీరేమో రాకపోయారు, ఇక మీరే చేయాలి, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి సాయంత్రం వరకు రెస్ట్ తీసుకోండి. ఈరోజు దీక్షిత పెళ్లి కూతుర్ని చేస్తుంది, రేపు ఉదయం నువ్వు పెళ్లి కూతుర్ని చేశాక సాయంత్రం ఇద్దరూ కలిసి పెళ్లి కూతుర్ని చేయండి అనగానే, అదేంటమ్మా, సంగవి, వదిన, కావ్య, స్నేహం ఉన్నారు కదా, వాళ్ళతో చేయించవా అనగానే, మేం చేసేసాం, మీరే బ్యాలెన్స్ అన్నారు వాళ్ళు ముగ్గురు, చూసి నేర్చుకోండి, వదిన వాళ్ళు ముందే వచ్చేసారు, సొంత అక్కలు పెళ్లికి 2 రోజుల ముందు వస్తారా అని రక్ష మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళగానే, ఇది పెళ్ళయ్యాక కూడా మనల్ని సాధించేలా ఉంది అని తల పట్టుకున్నారు దక్ష, దీక్షిత ఇద్దరు రూమ్లోకి వెళ్లి ఫ్రెష్ అయిన తర్వాత సాడిస్ట్ బాబు ఫోన్ చేసి, క్షేమంగా వెళ్ళావా అనగాని, మీరు మరీను, మన ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎంత దూరం, మహా అంటే గంట దూరం, ట్రాఫిక్ లేకపోతే 45 నిమిషాల్లో వెళ్ళిపోతాం, క్షేమంగా చేరుకున్నాను, మా చెల్లెలతో అక్షింతలు కూడా వేయించుకున్నాను అనగానే, అదేంటి, మీరు కదా అక్షింతలు వేయాలి, అదెందుకు మీకు వేసింది అన్నాడు సాడిస్ట్ బాబు. అయ్యో రామ, మీ ఇంగ్లీష్ చదువులతో చచ్చిపోతున్నాను, అక్షింతలు అంటే తిట్లు అని దక్ష తలపట్టుకోవడంతో నవ్వుకున్నాడు సాడిస్ట్ బాబు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత దక్ష కొడుకులిద్దరూ నిద్రపోవడంతో వాళ్ల పక్కనే తను కూడా నడుం వాల్చింది. సాయంత్రం రక్షకి మంగళ స్నానాలు అయిన తర్వాత దీక్షిత పెళ్లి కూతుర్ని చేయడంతో, పెద్దమ్మ నువ్వు అడిగినవన్నీ తెప్పించేశాను, ఇంకా కావాలంటే లిస్టు చెప్తే తెస్తాను అని మురళి లోపలికి రాగానే, ఎలా ఉన్నావురా అని దీక్షిత, దక్ష అడిగారు. అక్క ఎప్పుడొచ్చారు అని అడుగుతూ ఇద్దరిని దగ్గరికి తీసుకోవడంతో, మేము ఈరోజు ఉదయాన్నే వచ్చానురా, ఉదయం నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావు అన్నారు. అదేమీ లేదక్క, రక్ష పెళ్లి పనులు నేనే దగ్గర ఉండి చూసుకుంటానని చెప్పాను, అందుకే ఫంక్షన్ హాల్ దగ్గర డెకరేషన్ అంతా కంప్లీట్ అయిందో లేదో చూసి, అలాగే చివరిగా కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ రక్ష వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి డిస్ట్రిబ్యూట్ చేసేసి అరటిపళ్ళు, కొబ్బరి బోండాలు, స్వీట్స్ తెప్పించాను అన్నాడు మురళి. దక్ష ముచ్చటగా తమ్ముడి వైపు చూస్తూ, పర్వాలేదురా, ఇంత పెద్ద స్టేటస్ లో ఉన్నా కూడా ఒక అన్నగా నీ బాధ్యత నెరవేరుస్తున్నావు అనగాని, నాకు మాత్రం అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరున్నారక్క, అన్నయ్యలంటే నవీన్ అన్నయ్య, ప్రవీణ్ అన్నయ్య, అక్కలంటే నువ్వు, దీక్షిత్ అక్క, ఇక చెల్లెలంటే రక్ష, మీరే కదా నాకు చెప్పుకోవడానికి,
అందుకే మన ఇంట్లో ఏం జరిగినా ముందు ఉండేది నేనే అనగానే అందరూ ప్రేమగా మురళి వైపు చూస్తూ ఉంటే, మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో స్నేహాన్ని అంతకంటే ప్రేమగా చూసుకోవాలి అంది దీక్షిత. చూసుకుంటున్నాడు వదిన, చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అని స్నేహ చెప్పడంతో అందరూ స్నేహ వైపు చూస్తూ ఉంటే, ఎక్కడున్నా ఏం చేస్తున్నా మురళి ధ్యాసంతా నా మీదే ఉంటుంది. అతని ప్రాణం అంతా నా మీదే. గంటకి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండు, ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటే, అటు ఇటు తిరుగుతూ నడిచే వాళ్ళు డాష్ ఇస్తే ఇబ్బంది అవుతుంది, జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండు అని చెప్తాడు. ఇంటి నిండా బంధువులు ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే నీళ్లు పాలు లాంటివి పారబోస్తారు, చూసుకున్నాడు, కాలు జారి కింద పడితే చాలా ప్రమాదం అని కూడా చెప్తూ ఉంటాడు అని స్నేహ మురళి వైపు చూస్తూ మైమరిచిపోయి చెబుతూ ఉంటే అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. ఓకే ఓకే తల్లి, అర్థమైంది. మీ ఆయన నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, మేం ఒప్పుకుంటున్నాం సరేనా అనగానే స్నేహ సిగ్గుపడుతూ నవ్వుకుంటే, సరే సరే కానివ్వండి, మనకెక్కువగా సమయం లేదు అని అందరూ తలా ఒక పనిలో పడిపోయారు. రక్ష గదిలో కూర్చుని ఆలోచించుకుంటూ ఉండగా ప్రదీప్ ఫోన్ చేస్తూ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుంటూనే లిఫ్ట్ చేసి హలో ప్రదీప్ అంది. ఏమైంది నీకు? మన పెళ్లి కుదిరిన దగ్గర నుంచి నువ్వు నాతో మాట్లాడడం లేదు. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? నీ అభిప్రాయం కనుక్కోకుండా మన పెళ్లి జరిగిపోతుందని కోపంతో నువ్వు మాట్లాడటం లేదా అనగానే అదేమీ లేదు ప్రదీప్ అంది రక్ష. అంతకుముందే శాడిస్ట్ బాబుకి వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసి అబ్బాయికి బ్రేస్లెట్ చైన్ డిజైన్ కోసం గోల్డ్ షాప్ కి వెళ్ళాలి, రారా వెళ్ళి తీసుకుందామని చెప్పడంతో బాబాయ్ ఇంటికి వచ్చి తమ్ముడిని పలకరిద్దామని తమ్ముడు గదిలోకి వస్తూ ఉంటేనే ఆ మాటలు వినిపించి అక్కడే ఆగిపోయాడు. మరెందుకు నువ్వు నాతో మాట్లాడడం లేదని అడిగేసరికి, ఎందుకో మీ అమ్మగారి పెళ్లికి ఒప్పుకున్నారంటే నాకు ఇంకా నమ్మకం కుదరడం లేదు, ఆవిడ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టుగా అనిపించడం లేదు అనగానే, ఎలా ఒప్పుకుంటే మనకెందుకు, మనకి పెళ్లికి ఒప్పుకోవడం కావాలి కదా అన్నాడు ప్రదీప్. ఆ మాటకి శాడిస్ట్ బాబు తమ్ముడి వైపు చూస్తూ ఉంటే, అలా నేను అనుకోలేను ప్రదీప్, మనస్ఫూర్తిగా నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ అత్తగారు వాళ్ళు కోడలుగా ఒప్పుకోకపోవడం వల్ల మా అక్క వాళ్ళిద్దరూ ఎంత ఇబ్బంది పడ్డారో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను కూడా అదే కోవలోకి వస్తానని ఆలోచిస్తేనే ఏదోలా ఉంది అంది రక్ష. నీకు పెళ్ళైన తర్వాత మా అమ్మ నిన్ను ఇబ్బంది పెడుతుందని భయంగా ఉంటే నువ్వు ఆ విషయంలో ఎలాంటి భయం పెట్టాల్సిన అవసరం లేదు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని ప్రదీప్ చెబుతూ ఉంటే, నాకు నీ మీద నమ్మకం ఉంది ప్రదీప్, కానీ పెళ్ళంటే హస్బెండ్ వైఫ్ మాత్రమే కాదు కదా, 2 ఫ్యామిలీస్ కూడా అనగానే, మా డాడీకి మా అక్కకి మా తమ్ముడికి నువ్వు నా భార్యవి కావడం వల్ల ఎలాంటి సమస్య లేదు రక్ష. ఒకవేళ సమస్య ఉంటే అది మా అమ్మ వల్లే వస్తుంది. తను నిజంగా నిన్ను ఇబ్బంది పెడితే నీ గురించి నేను స్టాండ్ తీసుకుంటాను అన్నాడు ప్రదీప్. ఇంతలో శాడిస్ట్ బాబు గొంతు సవరించుకోవడంతో ఒక్క నిమిషం అన్నయ్య వచ్చాడు, నేను తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ కట్ చేసి అన్నయ్య అంటూ దగ్గరకొచ్చి కౌగిలించుకుని, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా అన్నాడు. అది నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతోంది లేరా అని తమ్ముడి జుట్టు ప్రేమగా చెరిపేసి, మొత్తానికి సాధించావు. నేనే మొండోడిని అనుకున్నాను, కానీ నువ్వు నాకంటే మొండివాడివి. నేను మీ వదిన్ని దక్కించుకోవడానికి దాదాపు 5-6 ఏళ్లు వెయిట్ చేస్తే నువ్వు 6 నెలల్లో నువ్వు ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుంటున్నావు అనగానే బుర్రగోక్కుంటూ, ఏదో నీ అభిమానం అన్నయ్య అన్నాడు ప్రదీప్. జోక్ చేయడం లేదురా, నిజంగా చెప్తున్నాను. మీ వదిన్ని చూసిన తర్వాత తను నాకు ఎదురుపడ్డానికి 3 ఏళ్లు పట్టింది. ఆ 3 ఏళ్లలో ఎంత వెతికినా తను నాకు ఎదురుపడలేదు. ఆ తర్వాత దాన్ని పడేయడానికి ఒక 1 ఇయర్ పట్టింది అనగానే ఆ మాటకి ప్రదీప్ నవ్వుకుంటే, ఆ తర్వాత ఈవిడ గారు తనకున్న అపోహల్లో నన్ను వదిలేసి 1 సంవత్సరం దూరంగా ఉంటే ఆ తర్వాత పెళ్లి జరిగింది. ఎలా చూసుకున్నా 4-5 ఏళ్లు మీ వదిన్ని దక్కించుకోవడానికి నేను శ్రమించాను. ఇక విరాట్ గాడు దగ్గర 6-7 ఏళ్లు కష్టపడ్డాడనుకో, నువ్వు మాత్రం 6 నెలల్లో నువ్వు కోరుకున్న అమ్మాయిని దక్కించుకుంటున్నావు. ఈ జనరేషన్ ఫాస్ట్ అంటే ఏమో అనుకున్నాను, కానీ నువ్వు ప్రూఫ్ చేసావన్నాడు నవ్వుతూ. నిజంగా మమ్మీ ఒప్పుకుంటుంది అన్న నమ్మకం నాకు కూడా లేదన్నయ్య. నిజంగా హోప్ వదిలేసుకుని ఇక లైఫ్లో అమ్మతో మాట్లాడకూడదు, వేరే అమ్మాయిని చూడకూడదు అనుకున్నాను, కానీ నా అదృష్టం అమ్మ ప్రేమ నా ప్రేమని దక్కేలా చేశాయి అనగానే, అవును, నువ్వు మాట్లాడకపోయేసరికి పిన్ని భయపడిపోయి నీ పెళ్లి కొప్పుకుంది, కానీ మనస్ఫూర్తిగా కాదురా అన్నాడు. ప్రదీప్ ఆశ్చర్యపోయి, ఏంటన్నయ్య నువ్వు కూడా రక్షలాగే మాట్లాడుతున్నావు అనగానే, రక్ష అనుమానంలో నిజం ఉందిరా, తను ఆ రోజు అంతమంది ఒప్పుకున్నా కూడా ఒప్పుకోకపోవడానికి కారణం అదే అన్నాడు శాడిస్ట్ బాబు. ఏం మాట్లాడుతున్నావన్నయ్య అని ప్రదీప్ అనగానే, అవును, పిన్ని వేరే దారి లేక ప్రస్తుతానికి పెళ్లి కొప్పుకొని తర్వాత తన పథకాలు తను రచించాలని అనుకుంటోంది, కానీ నిజానికి రక్షని నువ్వు పెళ్లి చేసుకోవడం పిన్నికి ఏమాత్రం ఇష్టం లేదు అనగానే ప్రదీప్ నిజంగానే ఆశ్చర్యపోయాడు. ఈ 6 నెలల్లో తన తల్లి రక్ష గురించి
అభిప్రాయం మార్చుకుంది అనుకున్నాడు కానీ నిజంగానే వేరే దారి లేక ఒప్పుకుందని అతను అనుకోలేదు. ఎలా ఒప్పుకుంటే ఏముందన్నయ్య, అమ్మ ఒప్పుకుంది, మనకు కావాల్సింది అదే కదా అనగానే నువ్వక్కడే పొరపాటులో కాలేస్తున్నావు ప్రదీప్ అనగానే ప్రదీప్ అర్థం కానట్టుగా చూస్తుంటే ఇప్పుడు ఒప్పుకున్నట్టుగా ఒప్పుకొని నీ ముందు మంచిగా నటిస్తూ రక్ష మీద నీకు నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంది అనగానే ఆశ్చర్యంగా చూశాడు ప్రదీప్. అన్నయ్య నేను బాధపడితే మమ్మీకి వచ్చే లాభం ఏంటి అనగానే నువ్వు బాధపడితే కోర్స్ పిన్ని బాధపడుతుంది కానీ అది వాళ్ల పంతం ముందు చాలా చిన్న విషయం. అందుకే నువ్వు బాధపడ్డం చూడలేక నిన్ను నమ్మించడానికి పెళ్లి కొప్పుకుని రక్ష నీకు కరెక్ట్ కాదని ప్రతి క్షణం ప్రూవ్ చేస్తూ 6 నెలల్లో మీ ఇద్దరు విడిపోయే సిచ్యువేషన్కి తీసుకొస్తుంది అనగానే ప్రదీప్ షాక్ అయ్యాడు. ఇప్పుడు నేనేం చేయాలన్నయ్య అన్నాడు ప్రదీప్ కంగారు పడుతూ. తమ్ముడు గొంతులో కంగారు వినిపించగానే చిన్నగా నవ్వుతూ దగ్గరకొచ్చి తమ్ముడు భుజం చుట్టూ చేవేసి పానిక్ అవ్వకు, సింపుల్, ఖచ్చితంగా పిన్ని రక్ష నీకు కరెక్ట్ కాదని పోర్ట్రేట్ చేయడానికి పాత చింతకాయ పచ్చడిలాగా అదే సీరియల్ విలన్ ఫాలో అయిన టెక్నిక్స్ ఫాలో అవుతుంది. అంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదని నీ ముందు గొడవ చేయడం, లేదంటే రక్ష చేసిన వంటలో ఉప్పు కారం ఎక్కువ వేసి తన వంట సరిగ్గా చేయలేదని, లేదంటే తనే ఉప్పు కారం తక్కువగా తింటుందని తెలిసి కోపంతో రక్ష ఆవిడికి బీపీ షుగర్ పెరగడానికి ఉప్పు కారం ఎక్కువ వేసిందని, ఆవిడే ఆయిల్ పోసుకుని ఆవిడే కాలు జారి కింద పడి రక్ష నెగ్లిజెన్స్ వల్లే తన కాలు చేయి విరగ్గొట్టుకుందని ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలే వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ జనరేషన్ వాళ్ళు కాబట్టి, ఎందుకంటే పిన్ని అడ్వాన్స్డ్గా ఆలోచించలేదు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు నువ్వు తెలివిగా వ్యవహరించాలి అన్నాడు సాడిస్ట్ బాబు. ఎలా అన్నయ్య అని అడిగేసరికి ఎలా ఉందిరా, రక్షకి వంట చేసినప్పుడు జాగ్రత్తగా ఉండమని, లేదంటే పిన్నికి తెలియకుండా కిచెన్ హాల్, దేవుడి గది, బయట గార్డెన్ అన్నిట్లోనూ సీసీ కెమెరా అరేంజ్ చేయించు, మిగిలిన అన్ని చోట్ల పెట్టించు, అప్పుడు పిన్ని చేసిన మాయ మంత్రాలు నీకే తెలుస్తాయి కదా అనగానే నువ్వు చెప్తుంటే ఈజీగా అనిపిస్తుంది, మమ్మీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందా అని కూడా అనిపిస్తుంది అన్నయ్య అనగానే కన్నతల్లి కదా, నెగిటివ్గా ఆలోచించలేవు, కానీ చెప్పలేనురా, వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోవడానికి వాళ్ళు ఏమైనా చేయొచ్చు, పెద్దమ్మ చేసిందిగా, తర్వాత అక్క కోసం మారింది, ఇంకా పిన్ని అంత చెప్పు అన్నాడు. సరే అన్నయ్య, నేను ఎవ్రీ సెకండ్ మమ్మీ మీద ఫోకస్ పెడతాను అనగానే నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఇప్పటి వరకు రక్షకి మీ అమ్మ మీద మాత్రమే నమ్మకం లేదు, నువ్వు గనుక మీ అమ్మ మాయాజాలంలో పడిపోయి ఒక్క మాట రక్షతో కోపంగా దురుసుగా తనే తప్పు చేసింది అన్నట్టుగా నువ్వు మాట్లాడినా నీ మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఆ మాత్రం భరోసా నువ్వు ఇస్తావని ఒక అన్నగా నేను నమ్మకం పెట్టుకుంటున్నాను అనగానే నేను నీ నమ్మకం నిలబెట్టుకుంటానన్నయ్య అన్నాడు ప్రదీప్. ప్రదీప్ భుజం తట్టి బాబాయ్ నీకోసం చైన్ బ్రేస్లెట్ కొనడానికి జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి అన్నాడు. మేము వెళ్తున్నామని చెప్పి సాడిస్ట్ బాబు వెళ్ళిపోవడంతో ప్రదీప్ అన్నయ్య చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. రక్ష పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఆమె పెళ్లి చూడ్డానికి అందరికీ 2 కళ్ళు చాలకపోయేసరికి అక్కలు అన్నలు చివరికి బావల కళ్లల్లో కూడా ఆనంద బాష్పాలు వెల్లివిరిశాయి. లక్ష్మికి ఏమాత్రం కొడుకు రక్ష పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో అయిష్టంగానే అక్షింతలు వేసి రావే రా, నువ్వు నరకంలోకి నీ అంతటా నువ్వుగా అడుగు పెడుతున్నావు అనుకుంటూ అక్షింతలు వేసి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రికి వాళ్ళకి కార్యం ఏర్పాటు చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. చూస్తూ ఉండగానే సంగవికి నెలలు నిండడంతో మాటిచ్చినట్టుగా పండంటి ఆడపిల్లకి జన్మనివ్వడంతో అందరూ తెగ సంతోషపడ్డారు. ఆ తర్వాత 2 నెలల తేడాతో కావ్య, స్నేహ కూడా ఒకరు ఆడపిల్లకి మరొకరు మగపిల్లాడికి జన్మనిచ్చారు. ఇంట్లో అందరూ పసిపాపలతో, పిల్ల పాపలతో, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్లతో అన్ని ఇళ్లు ఆనందంతో నిండిపోవడంతో అందరూ ఆనందంగా ఉన్నారు, ఒక్క లక్ష్మి తప్ప. అన్న చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకుని అన్న చెప్పిన బాటలో నడుస్తూ ప్రదీప్ రక్షకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకున్నాడు. తల్లి ఏదైనా గొడవ చేసే ముందే దాన్ని అక్కడికక్కడే సాల్వ్ చేస్తూ ఉంటే కొడుకు తెలివిగా అత్తా కోడళ్ళకి ఎలాంటి గొడవ రాకుండా ఇంటిని రణరంగంగా మార్చకుండా తెలివిగా వ్యవహరిస్తున్నది చూసి గర్వంగా ఫీల్ అయ్యాడు అభినవ్ రామ. ఆ రోజు రాత్రి తల్లి మంచం మీద కూర్చుని పొట్ట పట్టుకుని ఉండగా తల్లి పొట్ట మీద చేయి పెట్టి మరొక 1 నెల రోజుల్లో ప్రసవించబోతున్న తల్లి వైపు చూసి బోసి నోరు పెట్టుకుని చూస్తూ బుడ్డిగాళ్ళిద్దరూ తల్లి కడుపులో ఉన్న చెల్లెల్ని పలకరిస్తున్నారు. కంటిన్యూస్.